నొప్పితో ఒక్క అడుగు కూడా వేయలేక ఇబ్బంది పడుతున్నారా? ఉదయం లేవగానే కాలికి నేల తగలగానే గుండెల్లో నొప్పి పుట్టినట్లు అనిపిస్తుందా? డాక్టర్కి దగ్గరికి వెళ్ళినా మందులు వేసినా కూడా పూర్తిగా రిలీఫ్ రాక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న చిట్కా మీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే రూపాయి ఖర్చు లేకుండా మెడమ నొప్పిని తగ్గించుకొని మళ్ళీ సులభంగా నడిచేలా చేస్తుంది. చాలామంది ఇది చేసి ఆశ్చర్యపోయారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తయారీ విధానం ఏంటంటే, మనం జిల్లేడు ఆకులు మన రోడ్ సైడ్ దొరుకుతూనే ఉంటాయండి. జిల్లేడు కొమ్మని ఇలా తీసుకొచ్చుకోవాలి. అది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తెచ్చుకోండి. ఎందుకంటే పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయని పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. సో ఇలాగ కట్ చేసేటప్పుడు జిల్లేడు కొమ్మని జాగ్రత్తగా కట్ చేసుకొని తీసుకొచ్చుకోండి. ఇలా నేను జిల్లేడు కొమ్మని తీసుకొని కట్ చేశానండి. ఒక 4 ఆకులు జిల్లేడు ఆకులు కూడా తీసుకొచ్చాను. సో ఇలా నేను చిన్నప్పుడు ఎక్కువగా జిల్లేడు కొమ్మలతో పువ్వులు ఉంటాయి కదండి, పువ్వులు మొగ్గల్లాగా ఉంటాయి. అవి మేము ఎట్లా నొక్కితే అవి మెత్తబడిపోయాయి అనమాట. అలా ఆడుకునే వాళ్ళం. మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇలా జిల్లేడు ఆకులు తీసుకొని 2 ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. ఇలా ఈ పేస్ట్లో కొద్దిగా పసుపు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జిల్లేడు ఆకుల్ని 2 మెడుగుల నొప్పులు అనుకోండి 4 ఆకులు తీసుకోవాలి. అలానే ఒక్క మెడమే అనుకోండి 2 ఆకులు సరిపోతాయి. 2 ఆకులు తీసుకొని ఇలాగా ఆ 2 ఆకులకి నువ్వుల నూనె కొంచెం హీట్ చేసుకొని దానిలో నువ్వుల నూనెలో కొద్దిగా పసుపు కలిపి ఇలా ఆకులకి అప్లై చేయాలి. ఇలా ఆకులకి అప్లై చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం రివర్స్లో తిప్పుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ విధంగా 2 ఆకుల్ని కూడా 2 పక్కల కూడా హీట్ చేసుకోవాలి. ఇలా కొంచెం హీట్గా ఉన్నప్పుడే ఆకుల్ని ఇలా మీకు ఎక్కడైతే నైట్ టైంలో ఎక్కువగా మెడవ నొప్పులు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో అక్కడ ఇలా మెడము నొప్పి దగ్గర ఈ విధంగా ఆ పేస్ట్ని పెట్టేసి ఈ ఆకులను కూడా పైన పెట్టేసి ఒక మెత్తటి కాటన్ క్లాత్ కానీ లేదంటే క్యారీ బ్యాగ్ లాంటిది కానీ తీసుకొని కట్టేసామనుకోండి మనకి చక్కగా ఆ బట్టలకు అంటుకోకుండా ఉంటుంది. క్యారీ బ్యాగ్ అయితే అదే మీకు కొంచెం వేస్ట్ క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ ఉన్నా కూడా ఇలా చుట్టేసుకునే నైట్ టైంలో ఈ విధంగా మెడముల దగ్గర ఆ పేస్ట్ని పెట్టేసి ఆకులను పెట్టి ఇలా కట్టుకుంటే చక్కగా రోజు క్రమేణా ఇలా కట్టడం వల్ల మెడముల నొప్పులు అనేవి అసలు రావండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా 2 జిల్లేడు ఆకులు తీసుకోండి. వాటిని బాగా శుభ్రం చేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి. ఆ పేస్ట్లో కొద్దిగా పసుపు కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో 2 జిల్లేడు ఆకులను తీసుకొని వాటిపైన కొద్దిగా నువ్వుల నూనె అప్లై చేయాలి. కొద్దిగా పసుపు నువ్వుల నూనె స్టవ్ మీద దోసపెనం పెట్టుకొని ఆకులు 2 వైపులా కొద్దిగా వేడి చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు మెడము నొప్పి ఉన్న చోట ముందుగా రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ రాసి దాని మీద వేడి చేసిన ఆకుల్ని పెట్టేసి ఒక కాటన్ క్లాత్తో బాగా చుట్టుకోవాలి. ఇలా రోజు నైట్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే నొప్పి తగ్గడం మొదలవుతుంది. ఇవి ఎందుకు పనిచేస్తాయి అనేది కూడా చెప్తానండి. జిల్లేడు ఆకులు ఇవి నరాల నొప్పి వాపు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. సహజమైన పెయిన్ రిలీఫ్లా పనిచేస్తాయి. ఇంకా పసుపు అండి, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వాపు నొప్పి తగ్గించడంలో చాలా పవర్ఫుల్ అనమాట. నువ్వుల నూనె ఇది నరాలకు బలం ఇస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. మరి వేడి చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది అనమాట. మరి బ్యూటీ టిప్స్ కూడా 2 షేర్ చేయమని సిస్టర్ రిక్వెస్ట్గా అడిగింది. పసుపు పెరుగు కలిపి ముఖానికి రాస్తే స్కిన్ గ్లో అవుతుంది. ఇంకా టిప్ నెంబర్ 2 నువ్వుల నూనెతో తలకి మసాజ్ చేస్తే హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ట్రై చేయండి. ఈ చిన్న చిట్కా మరి మీ జీవితాన్నే మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నడవలేని వాళ్ళు కూడా మళ్ళీ నడవడం మొదలు పెడతారు. నొప్పితో బాధపడుతున్న వాళ్ళు రిలీఫ్ పొందుతారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒక్కరోజు చేస్తే కాదు క్రమంగా చేస్తూనే ఫలితం వస్తుంది. తప్పకుండా చేయండి. వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. మీకు ఇది ఉపయోగపడితే తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.